ఇవాళ మనం ఇక్కడ ఇంతమంది ఉన్నాం, మనందరం ఎందుకున్నాం ఇక్కడ? మనకి ఇళ్ళలో చేసే పనులు లేవా? పొట్టకూటు కోసం చేయాల్సిన పనులు లేవా? మన ఇల్లు, మన పిల్లలు, మన సంసారం అన్నీ ఉన్నాయి. కానీ ఇక్కడ ఎందుకున్నాం? ఎందుకు ఈ కండువా కప్పుకున్నాం? మన వల్ల ఇంకొక 10 మందికి మంచి జరగాలి, మన వల్ల ఇంకొక 10 మంది బాగుపడాలి, మన వల్ల ఇంకొక 10 మందికి సహాయం కావాలి అనేటటువంటి ఆలోచనతోనే ఇవాళ ఇంత పెద్ద ఎత్తున మన పర్సనల్ సమస్యల్ని, మన పర్సనల్ పనుల్ని పక్కకు పెట్టుకొని ఇక్కడికి వచ్చి సమాజం కోసం పనిచేస్తున్నాం. మరి సమాజం కోసం పనిచేస్తుంటే మీరు అనుకోవచ్చు, నాయకుడు అంటే ఏంది, లీడర్ అంటే ఏంది? ఎవరిని లీడర్ అంటారు? ఊర్లల్లో తెల్ల బట్టలు వేసుకొని, నల్ల కళ్ళద్దాలు పెట్టుకొని, స్పోర్ట్స్ షూ వేసుకొని తిరిగేటోళ్ళని లీడర్ అంటారా? అట్లా కాదు కదా. లీడర్ అంటే కేవలం ఎమ్మెల్యే, ఎంపీ, సర్పంచ్, సీఎం అయితేనే లీడర్ అవుతారా? అట్లా కాదు కదా. ఇంట్లో ఉండే ఇల్లాలు ఫస్ట్ లీడర్ అవుతుంది. ఇంట్లో ఉండే ఇల్లాలు పొద్దున్న లేస్తే భర్తకేం కావాలి, పిల్లలకేం కావాలి, ఎవరికేం కావాలి అన్నీ కూడా ఆలోచించి డిజైన్ చేసి వాటిని టైమ్లీ ఎగ్జిక్యూషన్. ఇవి కంపెనీ భాషలో చెప్తే స్టైల్గా ఇట్లా చెప్తారు. కానీ అమ్మ ఏం చేస్తుంది? పిల్లాడు స్కూల్కి పోతుండంటే వాడు పోయే లోపలనే టిఫిన్ డబ్బా కట్టాలి, వానికి ఇంట్లో పాలు తాగిపోయాలి, పంపించాలి. భర్త లేచే లోపలనే అన్ని చేయాలి, పంపించాలి. మళ్ళీ ఆమె పని చేసేది ఉంటే ఆమె పనికి పోయేటప్పుడు సర్ది కట్టుకొని పోవాలి. అన్ని టైమ్లీ ఎగ్జిక్యూషన్ అయితే ఏ ఒక్కటి మిస్ కాదు. ఇల్లాలకి 2 రోజులు జ్వరం వస్తే తెలుస్తుంది ఇంటోళ్ళ సంగతి. మొత్తం డిస్రప్షన్ అయిపోతుంది, ఆగమాగం ఉంటుంది ఇంటి పరిస్థితి. అంటే ఈ సమాజంలో తొలి లీడర్ ఇల్లాలు. ఆ ఇల్లాలు ఉంటే లీడర్ అంటే ఎవరో ఆకాశంలోకి వెళ్ళి ఊడి పడరు. తల్లి గర్భంలోకి వెళ్ళి ఎవరు కూడా నాయకత్వ లక్షణాలతో పుట్టరు. అందరూ సామాన్య శిశువుగానే పుడతారు. కానీ నేర్చుకుంటూ మార్చుకుంటూ ముందుకెళ్లేవాడే నాయకుడు అవుతాడు తప్పితే మూస పద్ధతిలో కొనసాగేవాడు నాయకుడు కాడు. వాడి వల్ల 10 మందికి ఉపయోగం కూడా ఉండదు. ఇవాళ ఒక మంచి ఆర్టికల్ చదివిన నేను పేపర్లో, ఒక సర్వే చేసిరట. ఏం సర్వే అది? మొత్తం సామాజిక స్పృహ, దేశంలో సామాజిక స్పృహ ఉన్న రాష్ట్రాల గురించి సర్వే చేసిరట. చేస్తే తెలంగాణ నంబర్ 11లో ఉన్నది. అంటే సామాజిక స్పృహ అంటే ఏంటిది? పక్కన నవీనన్న కూర్చున్నాడు అనుకో, ఈ నవీనన్నను నేను గౌరవించడం అనేటటువంటిది ఒక సామాజిక స్పృహలోని అంశమే. మా ఇంట్లో చెత్త ఊడ్చి పక్కింట్లో వేయొద్దు అనేటటువంటిది కూడా సామాజిక స్పృహ ఉన్నటువంటి అంశమే. మనం ఎక్కడికైనా పోయేది ఉంటే, ఈ మీటింగ్కే వచ్చేది ఉంటే 10కి ఏరాలంటే 10 నిమిషాల దాకా 10కి బయలుదేరుడు కాదు, 9కి బయలుదేరుడు అంటే సామాజిక స్పృహ. చాలామంది ఏం చేస్తారు, 10కి మీటింగ్ అంటే 10కి వెళ్తాడు వాడు. 10కి వెళ్ళి ట్రాఫిక్ ఆగము, రోడ్డు మీద ఆగము, స్పీడింగు, హెల్మెట్ పెట్టుకోరు, అక్కడ మీటింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు, వాళ్ళ ఆగమగం పరిస్థితి ఉంటుంది. సో సామాజిక స్పృహ అంటే 1, 2 కాదు, చాలా అంశాలు ఉంటాయి. అటువంటి సామాజిక స్పృహ కలిగి ఉండడం, దాన్ని 10 మందికి కల్పించడం తెలంగాణ జాగృతి నాయకుల యొక్క ప్రాథమిక బాధ్యత కావాలని ఇవాళ మనందరం కూడా ఆలోచన చేసుకోవాలి. అనేక అంశాలు ఉన్నాయి. తోటివాడి గోప్యతను, తోటివాడి మంచిని, తోటివాడి మర్యాదను కాపాడకుండా నాకు వాక్ స్వాతంత్రం ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడి అలా ట్రెండ్ అయిపోయింది. దానికి ఏమనుకోదు, యూట్యూబర్ల అండ కూడా బాగా ఉన్నది. ఎవడెక్కువ తిట్లు తిడితే వాడికి అన్ని వ్యూస్ వస్తున్నాయి. అటువంటి కాలంలో మనం బతుకుతున్నాం. కానీ నా రిక్వెస్ట్ తెలంగాణ జాగృతి నాయకులకు, తిట్టకుండా పదునైన విమర్శ చేయడం నేర్చుకోండి. తిట్లకు దిగజారణం అంటే విషయం లేదని అర్థం. నువ్వు తిడుతున్నావు పక్కన అంటే కంటెంట్ లేదని అర్థం. కంటెంట్ లేదు కాబట్టి తిడుతున్నావు, క్యాలిబర్ లేదు కాబట్టి తిడుతున్నావు, లాజిక్ లేదు కాబట్టి తిడుతున్నావు. మన నాయకులు, మన కార్యకర్తలు మాత్రం దయచేసి లాజికల్గానే మాట్లాడాలి, కంటెంట్తోనే మాట్లాడాలి, క్వాలిటీతోనే మాట్లాడాలి. తిట్లకు మాత్రం పోవద్దు. ఆ విషయాన్ని దయచేసి గుర్తుంచుకోవాలి. మనకు వాక్ స్వాతంత్రం ఉంది కాబట్టి ఏది పడితే అది మాట్లాడతాం అనుకోకుండా పనిచేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. మనం ఈ సామాజిక స్పృహను, సాంస్కృతిక స్పృహను రెండింటిని తీసుకొని ముందుకెళ్దాం. మన గాంధీ తాతకు చూసుకోండి, ఇండియాలో ఆయన ఎప్పుడు ఎమ్మెల్యే లేడు, ఆయన ఎప్పుడు ఎంపీ లేడు. కానీ ఇవాళకి కూడా ఆయనను గుర్తు చేసుకుంటాం. ఎందుకోసం గుర్తు చేసుకుంటాం? ఇప్పుడు మాత్రం తెలంగాణ జాగృతి నుండి ఆ గాంధీగిరికి కొత్త భాష్యం చెప్పాల్సినటువంటి టైం వచ్చింది. గాంధీ తాత ఏం చెప్పిండు? శత్రువు వచ్చి ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపిమన్నాడు. నేనేమంటా అంటే శత్రువు ఒక చెంప మీద కొట్టకుండా చూసుకోంట. అసలు వాడు కొట్టే అవకాశమే ఇవ్వద్దు. మనం వాడి లోపల మార్పు తేవాలి. నేను మాట్లాడుతున్నది సమాజం కోసం రా బాబు అని చెప్పాలి. అది అర్థం కావాలి. కొట్టాలే పక్కోండి అనే ఆలోచన రాకుండా తుంచేసేదంత పదునుగా తెలంగాణ జాగృతి పనిచేయాలి. మన ఆలోచననే మన ఆయుధం కావాలి తప్పితే ఇంకొకటి కాదు. ఒక పక్క గాంధీ తాతను గౌరవించుకోవాలి, ఇంకొక పక్క సుభాష్ చంద్రబోస్ను కూడా గుర్తించుకోవాలి. ఒక పక్క మదర్ తెరీసాను గుర్తుపెట్టుకోవాలి, ఇంకొక పక్క చాకలి ఐట్లమ్మలో ఉన్నటువంటి
పోరాట తత్వాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఒక పక్క మార్టిన్ లూథర్ కింగ్ని మనం ఆదర్శంగా తీసుకోవాలి, ఇంకొక పక్క చే గువెరాని కూడా గుర్తుపెట్టుకోవాలి. మంచితనం విప్లవం, మంచితనం షార్ప్నెస్, క్లారిటీ ఆఫ్ థాట్ అన్నీ కూడా కలగలిసినటువంటి నాయకుడు ఎవడంటే ఈ తెలంగాణలోనే కాదు, రేపటి నాడు భారతదేశం మొత్తం కూడా తెలంగాణ జాగృతి నాయకుడే ఆ నాయకుడని తెలియజేయాలి. దానికోసమే ఇవాళ ట్రైనింగ్ ప్రోగ్రాం పెట్టుకున్నాం, వేరే ఏం లేదు. మనం నాయకత్వంతో ఉండాలి, మనం ఇంకా 10 మంది నాయకులను తయారు చేయాలి. అటువంటి ఆలోచన కోసమే ఇవాళ ఈ కార్యక్రమాన్ని పెట్టుకున్నాం. ఇవాళ ఇక్కడికి వచ్చినటువంటి జాగృతి నాయకులందరికీ కూడా మళ్ళీ నేను పదే పదే వందనాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే చాలా కన్ఫ్యూజన్ ఉన్నది బయట. రాజకీయంగా పొద్దులేస్తే ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే అది మాట్లాడుతున్నారు. కానీ మీరు క్లారిటీతో ఉండండి. మనం అల్టిమేట్గా చేసేది, పనిచేసేది కేవలం తెలంగాణ బాగుండడం కోసం. ఉద్యమంలో పనిచేసింది రాష్ట్ర సాధన కోసం, రాష్ట్రం వచ్చిన తర్వాత పనిచేసేది రాష్ట్రం బాగుండడం కోసం. కలలో కూడా తెలంగాణ జాగృతి నాయకులు, కార్యకర్తలు తెలంగాణకు చేటు చేసే విధంగా ఆలోచన చేయరు. కానీ తెలంగాణకు నష్టం జరుగుతుంటే చూస్తూ ఊరుకోరు. ఆనాడు పోలవరం ప్రాజెక్టు కడతామంటే చూస్తూ ఊరుకోలే, కేసులు వేసినాం. ఈనాడు బనకచెర్ల కడతామంటే కూడా చూస్తూ ఊరుకోం, ఖచ్చితంగా ఆపి తీర్థం.